ఓం శ్రీ మాత్రే నమః. తన శిరస్సును తానే ఖండించుకున్న దేవి. ఆమె ఎవరో తెలుసా? ఆమెనే దశమహావిద్యల్లో ఒకరైన చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి రూపం మనకు మొదట భయంకరంగా కనిపిస్తుంది. కానీ ఆ రూపం వెనుక ఉన్న తత్వం ఎంతో గొప్పది. తన శిరస్సును తానే ఖండించుకొని తన శరీరం నుంచి ప్రవహించే 3 రక్తధారలను తనతో పాటు ఉన్న శక్తులకు అందిస్తుంది. ఇది త్యాగం, ఆత్మనిగ్రహం, జీవశక్తిపై నియంత్రణకు ప్రతీకగా భావించబడుతుంది. మధ్యలో ప్రవహించే శక్తి ఆత్మజ్ఞానానికి, అంతర్గత శక్తికి ప్రతీక. అమ్మవారి ఇరువైపులా ఉన్న డాకిని, వర్ణిని దేవతలు ఆమె సహచరి శక్తులు. అమ్మవారి నుండి వెలువడే 3 రక్తధారల్లో రెండో వైపు ప్రవహించడం దేవి తన శక్తిని తన భక్తులకు పంచుతున్న త్యాగతత్వానికి ప్రతీక. చిన్నమస్తాదేవి మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన కోరికలను మనమే బానిసలుగా ఉండకూడదు. మన మనసుపై మనకే అధికారం ఉండాలి. కోపం, అహంకారం, కోరికలు మనల్ని నడవకుండా మనమే వాటిని నియంత్రించినప్పుడు అదే నిజమైన శక్తి. మరిన్ని అద్భుతమైన దైవిక రహస్యాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ శ్రీనివాస్ స్పిరిచువల్ పాత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.